నేను చిన్నపిల్లడప్పుడైతే ముంతమాడి కోళ్ళు ముంతమాడి కాయలు కోసేసి నడిచి వచ్చేవాళ్ళంట. మాది విద్యానగర్ ఊరు. సరే, ముందుగా ఇక్కడికి వచ్చేసిన మీకు అందరికి కూడా వందనాలు. చాలా సంతోషం. ఈరోజు నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్టీఐ నేషనల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కింద నేషనల్ వైస్ చైర్మన్గా ఈ సమావేశానికి ఇక్కడికి వచ్చినాము. ఈరోజు ఈ సమావేశం జరగడానికి కారణం మా నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్కే జిలానీ బాషా గారు దీని చైర్మన్. ఆయన సారథ్యంలో మేమంతా కూడా పనిచేస్తున్నాం. నా పేరు నేనం సురేందర్ రెడ్డి, నేను నేషనల్ వైస్ చైర్మన్ని. ఈ మేడం పేరు పర్వీన్ మేడం. మేడం కూడా ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్లో ఆర్టీఐ యాక్ట్లో వర్క్ చేస్తున్నారు, జిల్లా సెక్రటరీగా. కాబట్టి ఇక్కడికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము అనేక ప్రాంతాల్లో ఎక్కువగా మీ గిరిజన ప్రాంతాల్లోనే పర్యటిస్తున్నాము. ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం ఛానల్ 9 విలేకరైనటువంటి స్వరూప్ గారి పిలుపు మేరకు మేము ఈ ఊరిని ఎంచుకొని ఈరోజు ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వస్తుండడంతో చిన్నపిల్లలకి అంటే సహజంగా 5వ తరగతి పిల్లల వరకు కొత్త యూనిఫామ్స్ ఇస్తామనే ఉద్దేశంతో వచ్చాము. వస్తా కూడా మా ఇళ్ళ దగ్గర పక్కన కాడ కొన్ని సేకరించినటివి కొన్ని బెడ్షీట్లు ఇవి కూడా అదనంగా తీసుకొచ్చాం. ఇవి ఈ కార్యక్రమంలో భాగం కాదు, కానీ మీకు పనికొస్తాయనే దాంతో అదనంగా తీసుకొచ్చాము. వీటిల్లో డ్రెస్సులను బట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్ ఏం పేరమ్మా కే రామమ్మ గారు, ఆమె కూడా ఇక్కడ మీ అందరికీ సమావేశపరిచి మాకు సహకరించినందుకు నాకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో మేము ఎందుకు అనుకున్నామంటే, నేటి పోటీ ప్రపంచంలో మీరు గిరిజనులుగా ఉన్నటువంటి వాళ్ళు మీరు చాలా వెనుకబడిపోయి ఉన్నారు. మీరు ఎందుకు వెనుకబడుతున్నారంటే, చదువు అనేటువంటిది మనకు చాలా ఇంపార్టెంట్. చదువు అనే దాంట్లో మీ పిల్లల్ని నేటికి కూడా మీరందరూ కూడా బడికి పంపించడం ఇంపార్టెంట్. బడికి పంపించకుండా పనులకు తీసుకెళ్తున్నారు. ఎందుకంటే వాడు కూడా వస్తే మాకు 4 రూపాయలు వస్తుందిలే, మా జీవనోపాధికు జరిగిపోతుంది, మేమందరం కలిసి చేసుకుంటే భారత పౌరులుగా వీళ్ళందరూ ఎదగాలి. కాబట్టి వీళ్ళందరినీ చక్కగా బడికి పంపించి చదివించి వాళ్ళని ఒక మంచి ఉన్నత స్థాయిలో చూస్తే మీకు కూడా ఇలాంటి బతుకులు ఉండవు, అంటే మారుతాయి మనకు. ఇప్పుడు నేను ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినవాడిని, నేను వ్యవసాయం చేసుకునేవాడిని. నేను కూడా కష్టపడి పనిచేసిన చిన్నప్పటి నుంచి. మా నాన్న వాళ్ళు పనిచేస్తూ వ్యవసాయం చేసుకుంటూ నన్ను చదివించి ఈరోజు నేను మీ ముందుకు వచ్చి ఈ విధంగా నిలుచుకొని మాట్లాడగలుగుతున్నా. అదేవిధంగా మీ పిల్లలు కూడా ఈరోజు సొసైటీలో చాలా కాంపిటీషన్ ఉంది. మీకు రిజర్వేషన్లు చాలా ఉన్నాయి. చదువుకుంటే చాలు, బడికి పోయి చదువుకుంటే చాలు, 10వ తరగతి వరకు చదివినా ఒక రకమైన జాబులు వస్తాయి. మీకు ఆర్థిక పరంగా మీరు పెట్టుకొని చదివించలేకపోతే చాలా రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. అదేవిధంగా కొన్ని సంస్థలు కూడా ఫ్రీగా మీకు ఏం చదవాలనుకుంటే అది చదివించేదానికి కూడా కొన్ని సంస్థలు ముందుకున్నాయి. అలాంటి సంస్థల్లో మీరు ఎవరైనా సరే మీ పిల్లల్ని ఎవరైనా 10వ తరగతి చదివిన తర్వాత కూడా ఇంకా ఏడైనా చదివించాలనుకుంటే మాకు మీకు తెలిసినటువంటి స్వరూప్ ద్వారా చెప్పి మాకన్నా తెలియజేస్తే మేము కూడా దానికి కృషి చేసి మీ పిల్లల్ని పై చదువు చదివించే దానికోసంగా ఉపయోగపడతాము. మీ పిల్లలు బాగా చదువుకుంటే ఇలాంటి కాలనీలు ఇలాంటి దగ్గర ఉండబల్ల మీరు పెద్ద బిల్డింగ్లు పెద్ద ఆఫీసర్లుగా అవ్వచ్చు రేపు. కాబట్టి ఇది మీరు మైండ్లో పెట్టుకొని మీ తల్లిదండ్రుల సహకారంతో, తల్లిదండ్రులు కృషి లేకపోతే పిల్లలు స్కూల్కి పోరు. తల్లిదండ్రులుగా మీరందరూ కూడా సహకారం చేసి పిల్లల్ని ప్రోత్సహించి మీకు ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలలో, మీకు అందుబాటులో ఉన్నటువంటి పాఠశాలలో మీరు ఆ పిల్లల్ని చేర్పించి బాగా చదివిపిస్తే మీ పిల్లలు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేసి బాగా మీకు మంచి పేరు